హలో గైస్, వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఐడిబిఐకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఐడిబిఐ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అదే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్ అయితే. సో సౌత్ అండ్ వెస్ట్ జోన్స్ కింద ఈ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వేకెన్సీస్ అండ్ వాటి ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకుందాం. ఎడ్యుకేషనల్ చూసుకుంటే గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 25 years ఉంది. రిలాక్సేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మనకు ఒక టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు, April 6, 2025. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓవరాల్గా 650 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో యూఆర్ వాళ్ళకి 260, ఎస్సీ 100, ఎస్టీ 54, ఈడబ్ల్యూఎస్ 65, ఓబీసీ 171, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 14, 20, 26 అయితే అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా. అండ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ March 1, 2025. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ March 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ March 12 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు పేమెంట్ అండ్ అప్లికేషన్ అయితే. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ April 6, 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు చూసినాం. క్యాండిడేట్స్ మనకు గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది, డిగ్రీ. ప్రొఫిషియన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫర్డ్ అంటే మనం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే తెలుగు వస్తే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకు ఇట్లా రిలాక్సేషన్ కూడా ఉంది. ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని ఉంది. బోత్ ఈ 1 March నుంచి 12 March వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 250 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్. అండ్ 1050 ఫర్ అదర్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ టోటల్గా 1050 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాయి. అండ్ ఇది నాన్ రిఫండబుల్. హౌ టు అప్లై అని ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఉంది. మనం ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.idbibank.in అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఐడిబిఐ PGDBF 2025-26 అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ అంటే సరిపోతుంది. మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడ నుంచే ఫీ పేమెంట్ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అండ్ ఫీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 40 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన 40 questions, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ పైన 60 questions అయితే ఉన్నాయి. టోటల్గా 200 questions ఉన్నాయి. మార్క్స్ కూడా అంతే ఉంటుంది. టైం చూసుకుంటే 60 + 55 minutes అయితే ఉంది. దీనికి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 ఒక్కొక్క దానికి. 120 minutes ఓవరాల్గా 2 hours అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. దీనికి తర్వాత ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు. 100 marks ఇంటర్వ్యూకి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్ మనకు సెంటర్స్ అవి. ఏపీలో చూసుకుంటే పోర్ట్ బ్లేర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ ఇలా చాలానే ఉన్నాయి. అండ్ తెలంగాణలో మనకు హైదరాబాద్ ఉంది, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే తెలంగాణ నుంచి సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎగ్జామ్ రాసుకోవడానికి. ఇక్కడ స్టైఫండ్ ఉంది. స్టైఫండ్ డ్యూరింగ్ ద పీరియడ్ 6 months అయితే 5,000 per month ఉంటుంది. డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ పీరియడ్ 2 months 15,000 per month ఉంటుంది. ఇది స్టైఫండ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది, 3 years ఆఫ్ సర్వీస్ బాండ్ ఉంటుంది. మీకు అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి క్లారిఫై ఇస్తాను డౌట్స్కి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.